ప్రజెంట్ యువత చేస్తున్న విషయం ఏంటి అంటే ఈజీగా అప్పులు దొరుకుతున్నాయని చెప్పేసి అవసరమైన వస్తువులతో పాటు అనవసరమైన వస్తువులను కూడా విచ్చలవిడిగా కొనేసుకుంటున్నారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ముందే వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇది మంచి పరిణామం కానే కాదు, ఇది ప్రమాదకరం అనే చెప్పవచ్చు. ఇలాంటి లైఫ్ స్టైల్ లివ్ నౌ అండ్ పే లేటర్ అనే సంస్కృతికి దిగజారుస్తుంది. ఇలాంటి సంస్కృతి కరెంట్ జనరేషన్ని వాళ్ళ ఫ్యూచర్ కోసం ప్లాన్ లేదా సేవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు గతంలో చేసిన అప్పులను తీర్చడానికే జీవించేలా చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అవసర సమయంలో లోన్స్ మరియు ఈఎంఐలో మనకు ఉపయోగపడతాయి. అవసరానికి మించి వాడితే అది మనకి భారం అవుతుంది. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అప్పుల భారం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 2025 ఫస్ట్ క్వార్టర్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం దేశీయ అప్పులు జీడిపిలో 45% కాగా కరోనా సమయంలో ఇది 35%కి ఉండేది. సో ప్రజెంట్ మనం ఆల్ టైమ్ హైలో ఉన్నాం. ఇందులో 32% అన్సెక్యూర్డ్ లోన్సే, అంటే క్రెడిట్ కార్డ్స్ మరియు బై నౌ పే లేటర్ వంటివి.